లో వినాయక మట్టి విగ్రహాలను ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పంపిణీ చేశారు. కాలుష్య నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను మాత్రమే పూజించాలని టీడీపీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. శనివారం శ్రీకాకుళం రోడ్లోని మట్టి గణనాథుల ప్రతిమలను ప్రజలకు అందజేశారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా వినాయక చవితిని జరుపుకోవాలని ఎమ్మెల్యే కోరారు. వినాయకుల విగ్రహాలు మట్టి విగ్రహాలు 2000 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న స్వచ్ఛంద సంస్థలు అలాగే ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి పర్యావరణాన్ని రక్షించాలని మట్టి నమూనాతో మట్టితో ఈరోజు విగ్రహాలు తయారు చేసి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పొల్యూషన్ మీద చాలా కఠినంగా ఉంది. ఇప్పటికే చాలా స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యావరణం రక్షించాలనే ఒక స్లోగన్తో నిన్నే మనం మొక్కలు కూడా నాటే కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆయన విజన్ 50% ఆఫ్ ది టోటల్ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్లో మొక్కలతో ఉండాలి, చెట్లతో ఉండాలి, తద్వారా గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా తయారవ్వాలనేది ఆయన విజన్, ఆయన కోరిక. మరి అందులో భాగంగానే మేము ఈరోజు పర్యావరణాన్ని రక్షిస్తూ ఈరోజు వినాయక విగ్రహాలు అయితేనేమి అలాగే మొక్కలు నాటే కార్యక్రమం రాజాంలో కూడా లక్షలాది మొక్కలు నాటాలనే ఒక దృఢ నిశ్చయంతో మేము ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం మేము కూడా జత కలిసి ఈ రాజాం కాన్స్టిట్యున్సీ అన్ని విధాల మరి మొక్కలు నాటే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1గా ఉండడానికి ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాం. వినాయకుల విగ్రహాలు మట్టి విగ్రహాలు 2000 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న స్వచ్ఛంద సంస్థలు అలాగే ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి పర్యావరణాన్ని రక్షించాలని మట్టి నమూనాతో మట్టితో ఈరోజు విగ్రహాలు తయారు చేస్తారు. గుంటూరు జిల్లా